నమో వెంకటేశ. ఏ లడ్డూ అయితే భక్తులు మహాప్రసాదంగా భావిస్తారో, ఒక్క లడ్డూ దొరికినా చాలు అదే 7 కొండలవాడి మహాప్రసాదమని పరమ పవిత్రంగా స్వీకరిస్తారో ఆ లడ్డూ ప్రసాదంపైనే ఇప్పుడు వివాదం అలముకుంది. వైసీపీ ప్రభుత్వంలో లడ్డూ ప్రసాదంలో నాణ్యత లోపించిందని, లడ్డూను అపవిత్రం చేసిందంటూ చంద్రబాబు చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. లడ్డూ తయారీకి నాసిరకమైన సరుకులు వాడారన్నారు చంద్రబాబు. నెయ్యికి బదులు యానిమల్ ఫ్యాట్ ను వాడినట్టు చంద్రబాబు చేసిన అతిపెద్ద ఆరోపణ ఇది. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్వచ్ఛమైన నెయ్యిని తెప్పించి లడ్డూ ప్రసాదం కోసం వాడుతున్నట్లు చంద్రబాబు చెప్పారు. కడాన తిరుమల లడ్డు కూడా నాసి రకం. నాకైతే ఆశ్చర్యం వేస్తుంది. ఎన్ని కంప్లైంట్ చేసినా కడాన వెంకటేశ్వర స్వామి పవిత్రతను దెబ్బతీశారు. ఎన్నోసార్లు చెప్పాం. అక్కడ ఎంత దుర్మార్గంగా ప్రయత్నం చేశారంటే అంత దుర్మార్గంగా ప్రవర్తించారు. కడాన అన్న దానంలో క్వాలిటీ ఆఫ్ ఫుడ్ లేకుండా చేశారు. దేవుని దగ్గర పెట్టే ప్రసాదం అపవిత్రం చేసే విధంగా ఓసారి బాధేస్తుంది. నాసి రకమైన ఇంగ్రీడియంట్సే కాకుండా ఎనిమల్ ఫ్యాట్ కూడా వాడారని, ఏది గీకు బదులు. ఈరోజు స్వచ్ఛమైన గీ తెమన్నాం, ప్రక్షాళన చేయమన్నాం. నాణ్యత పెరిగింది, ఇంకా కూడా నాణ్యత పెంచుతాం. అల్టిమేట్గా వెంకటేశ్వర స్వామి మన రాష్ట్రంలో ఉండడం మనందరి అదృష్టం. ప్రపంచం అంతా మన దగ్గరికి వచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటప్పుడు వెంకటేశ్వర స్వామి పవిత్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తిరుమల అంటే పరమ పవిత్రంగా భావించే భక్తులు జంతువుల కొవ్వును లడ్డూ తయారీకి వినియోగించారన్న ఆరోపణలు జీర్ణించుకోలేకపోతున్నారు. స్వామివారి ప్రసాదంలో యానిమల్ ఫ్యాట్ కలవడం చిన్న విషయం కాదంటున్నారు భక్తులు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులందరిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. అటు విషయంపై స్పందించిన షర్మిలారెడ్డి ఘోర అపచారానికి పాల్పడిన నీచులెవరో తేల్చాలని చంద్రబాబును డిమాండ్ చేశారు. తిరుమలను అపవిత్రం చేస్తూ రాజకీయాలు చేయడం మానుకోవాలని మండిపడ్డారు. చంద్రబాబు ఆరోపణల్లో నిజం ఉంటే తక్షణం ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అవసరమైతే సీబీఐతో విచారణ జరపాలని ట్వీట్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై ఇప్పటికే బలమైన హిందుత్వ వ్యతిరేక పార్టీ అనే ముద్ర పడిపోయింది. గత పాలనలో తిరుమల పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరించారనే అపవాదు ఉంది. ఈ ప్రచారం ప్రజల్లోకి, మరీ ముఖ్యంగా హిందువుల్లోకి బలంగా వెళ్లింది. ఎంతలా అంటే ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాభవానికి తిరుమల వ్యవహారం కూడా ఒక కారణమనేది జగమెరిగిన సత్యం. పవిత్రమైన తిరుమల వెంకటేశ్వర స్వామిపై ప్రజలకున్న భక్తిని వైసీపీ వ్యాపారంగా మార్చిందని, ఆనాటి మంత్రి రోజా స్వామివారి దర్శనం, పూజల పేరిట కోట్ల రూపాయలు సంపాదించారనే ఆరోపణలున్నాయి. అలాగే స్వయంగా సీఎం హోదాలో వైఎస్ జగన్, ఆయన సతీమణి భారతి ఆలయ పవిత్రతను దెబ్బతీసేలా వ్యవహరించారనే ప్రచారం ఎన్నికల వేళ జోరుగా సాగింది. అలాగే వైవి సుబ్బారెడ్డిని టీటీడీ చైర్మన్ గా నియమించడం కూడా వివాదాస్పదంగా మారింది. అందువల్లే నారా చంద్రబాబు నాయుడు అధికారంలోకి రాగానే మొదట తిరుమల నుండే ప్రక్షాళన మొదలుపెట్టారు. వైసీపీ హయాంలో జరిగిన సంఘటనలను కూటమి ప్రభుత్వం బయటపెడుతోంది. తాజాగా ఎంతో పవిత్రమైన తిరుమల లడ్డూలో జంతువుల ఫ్యాట్ను ఉపయోగించారంటూ సీఎం సంచలన వ్యాఖ్యలు చేశారు. దీంతో తిరుమల భక్తులు, హిందుత్వ సంఘాలు మాజీ సీఎం వైఎస్ జగన్పై బగ్గుమంటున్నాయి. భక్తుల విశ్వాసంతో కూడుకున్న ఈ అంశంలో రాజకీయాల కన్నా సత్వర విచారణ చేపట్టి దోషులను శిక్షించాలనే డిమాండ్లు తన పరిధిని పెంచుకుంటున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.